అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మన ఇస్లాం సోదరుల గురించి సంబంధించింది. సో వాళ్ళు చిన్నప్పుడే సొంతి చేసుకుంటారు కదా, ఆ సొంతి గురించి మన గోపి సనాతన సేన అనే యూట్యూబ్ ఛానల్ వారు ఒక నిజాన్ని బయట పెట్టారు. సో ఇది ముస్లిం సోదరులు కూడా తెలుసుకుని మరి ముందు వాళ్ళు ఏం చేస్తారో ఆలోచిస్తారా, దీని గురించి ఏమైనా చర్చ చేస్తారా చూడాలి. మరి ఇంత దారుణంగా ఇస్లాం ధర్మంలో ఉంటుందని మేము అనుకోలేదు. కానీ ఇప్పుడు వీడు ఎక్స్ ముస్లిం దీది ఆమె ఇస్లాంలో ఉన్న మొత్తం బండారం మొత్తం బయట పెడుతుంది. సో మీరు ఇస్లాం సోదరులు, మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి, మరియు అది కరెక్టా తప్పు అనేది మీరే నిర్ధారించండి. సో సైంటిఫిక్గా ఒక డాక్టర్ని కలిసి గోపి సనాతన సేన దీని గురించి ఇది సున్నతి గురించి ఒక రీసెర్చ్ చేసి మీ ముందు తెచ్చి పెడుతున్నాడు. సో చూద్దామా ఏం చెప్తున్నారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న డ్రాయింగ్ చూపిస్తున్నాను. యాక్చువల్గా ప్రేక్షకులందరూ కూడా ప్రతి ఒక్క మహిళ, నేను చెప్తున్నానండి, ఇది తప్పు కాదు, ఇది కేవలం పెన్నిస్ అనమాట. అంటే పురుషాంగం గురించే నేను చెప్తున్నాను ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా స్త్రీలు పురుషులు ఇద్దరు ఒక నాలెడ్జీ లాగా తీసుకోండి. ఇది పురుషాంగం యొక్క ఏంటి పురుషాంగం అంటే, పురుషాంగం అంటే ముస్లిమ్స్కి హిందూకు తేడా ఏంటి అనే అంశం మీదే ఈరోజు నేను చెప్తున్నాను అనమాట. వాళ్ళు సుంతి చేయించుకుంటారు కదా, హిందువులు సుంతి చేయించుకోరు. చాలా మంది ముస్లిమ్స్ ఏం చెప్తారంటే, సుంతి చేయించుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాడు, బలంగా సెక్స్ చేస్తాడని చెప్పి చాలా మంది. షఫీ కూడా మొన్న సిగ్నేచర్ స్టూడియోలో చెప్పాడు, అది హెల్త్ పరంగా చాలా మంచిదని చెప్పాడు. చాలా రాంగ్ అండి అది షఫీ చెప్పింది. అందుకే ఈ రోజు నేను ఒక డాక్టర్ని కలిసి అతని దగ్గర మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని అసలు ఈ పురుషాంగం అంటే ఏంటి, సుంతి చేయించుకోవడం వల్ల లాభమా నష్టమా అని చెప్పి ప్రతి ఒక్క స్త్రీకి కూడా, హిందూ స్త్రీలు ముఖ్యంగా తెలుసుకోవాలండి. ఎవరంటే లవ్ జిహాదీ గురైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి దీని గురించి. ఇది పురుషాంగం అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యాక్చువల్ గా కనిపిస్తుందా? సో ఏమంటున్నారు గోపి గారు, పురుషాంగం గురించి చెప్తున్నాడు. అది ప్రత్యేకంగా హిందూ స్త్రీలు, ఎందుకంటే లవ్ జిహాద్కి ముస్లింలు లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు కదా, వాళ్ళకి యారతంగా ఏ విధంగా కూడా సుఖం దొరకదు. సో దీని గురించి డీటెయిల్గా చెప్తున్నాడు. ముందేం చెప్తున్నాడో విందాం. కిరణ్ గారు, మీకు అది కనిపిస్తుందా అండి? పెన్ను కూడా కనిపిస్తుందా? పెన్ను సిల్లు రెండు కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్ గా ఎవ్వరు దీన్ని ఒక నాలెడ్జీ లాగా తీసుకోండి. ఇది యాక్చువల్ గా పురుషాంగం అండి. ఈ పురుషాంగానికి సంబంధించి ఈ పైన కవర్ ఉంటది కదా, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది. ఈ కవర్ ని ముస్లిమ్స్ తీసేస్తారండి. ఇది చాలా డేంజర్ అన్నమాట. ఎందుకు డేంజర్ అయ్యా అంటే, ఈ కవర్ తీసేయటం వలన అటు స్త్రీ కానీ పురుషులకు కానీ ఈ తృప్తి అనేది ఉండదు. ముఖ్యంగా మహమ్మద్ అనేవాడు మేకని ఎందుకు దెంగాడో నేను క్లియర్గా చెప్తాను. అసలు ఈ డీటెయిల్, వాడు మేకను ఎందుకు దెంగాల్సి వచ్చింది అనే అంశం. మేకను దెంగాడు, 6 ఏళ్ల పిల్లని కూడా వాడు సెక్స్ చేశాడు మహమ్మద్ అనేవాడు. ఎందుకు చేశాడు అంటే, ఈ సుంతి చేయించుకోవటం వల్ల, ఇప్పుడు సుంతి ఉన్నదండి, పై చర్మం ఉంది దీనికి, ఓకేనా. నెక్స్ట్ పై చర్మం తీసేస్తే పురుషాంగం ఇలా ఉంటుందండి. ఇది ముస్లిమ్స్ సుంతి చేయించుకున్న పురుషాంగం. ఇది ఈ ముందర పార్ట్ని చూసారా, ఇది కేవలం ఈ ముందర పార్ట్ చాలా సెన్సిటివ్ అనమాట. ఇదేంటంటే, వాడు మన చర్మాన్ని, ఈ హిందువులు కానీ లేదా క్రిస్టియన్స్ గా వాళ్ళ చర్మాన్ని వెనక్కు అనుకున్నప్పుడు ఇక్కడంతా తేమగా ఉంటుంది, ఇక్కడంతా కూడా తేమగా ఉంటుంది. ఇక్కడే యాక్చువల్గా కామనాడులు ఉంటాయి. ఈ కామనాడులు, పురుషాంగానికి ఉండే కామనాడులు ఈ అంగం మొత్తానికి ఉండవండి. ఈ పురుషాంగం ఉన్న ముందర ఈ చర్మానికి మాత్రం కామనాడులు ఉంటాయి. స్త్రీ యొక్క వెజినాలోకి వెళ్ళటం వల్ల, ఆ స్త్రీ వెజినాలోకి వెళ్ళటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పర్శ వాడికి కోల్పోతాడు. ముస్లిం సుంతి చేయించుకుంటాడు కదా, అంత ప్లేస్ ముద్దుబారిపోయింది, వాడికి సాటిస్ఫాక్షన్ అనేది లేదండి. ఒక ముస్లిం అందుకే 7 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 10 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఎందుకు చెప్తారు? వాడికి సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్ లో ఉండదు వాడికి. ఎందుకంటే ఇదంతా ముద్దుబారిపోయింది. ముద్దుబారిపోవడం వాడికి సెక్స్ చేస్తున్నట్టుగాని అయిపోతున్నట్టుగాని తెలియదండి.
చాలా మందికి ఈ విషయం తెలియదండి. ఎవరైనా ముస్లిమ్స్ ని ప్రేమించినా మీకు సెక్స్ సాటిస్ఫాక్షన్ ఉండదు ముస్లిమ్స్ దగ్గర నుంచి. ఆడవాళ్ళకి ఎందుకు ఉండదో కూడా చెప్తానండి. ఇక్కడ ఉన్నటువంటి కామనాడులన్నీ కూడా మొద్దుబారిపోతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల ఈ ముస్లిం అనేవాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ కవర్ ఉండటం వల్ల ఆ తడిగా ఉంటుంది. ఆ కవర్ ఉండటం వల్ల తడిగా ఉండి స్త్రీ రతి చేసేటప్పుడు కూడా చాలా అది ఉపయోగకరంగా ఉంటది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఇది మొద్దుబారిపోవటం వలన వీడికి సాటిస్ఫాక్షన్ అవ్వదు. అందుకే మహమ్మద్ గారు ఏం చేశాడంటే, వీడికి సాటిస్ఫాక్షన్ కలగట్లేదు కాబట్టి మేకను దెంగాడు ఫస్ట్. అంటే నేను స్త్రీతో రతి చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ లేదా, మేకతో చేస్తే వచ్చిందా అని బహుశా అదే ఉద్దేశంతో మేకతో, చిన్న పిల్లలతో, ఆడవాళ్ళతో, ముసలాళ్ళతో కూడా వీడు సెక్స్ చేశాడు. ఇది తీయించుకుంటే లాభమా తీయించుకోకపోతే లాభమా అనే అంశం వాడికి అక్కడ కామనాడులు ఉంటాయి అనే విషయాన్ని కూడా వాడికి తెలియలే బహుశా మహమ్మద్ గారికి. నెక్స్ట్, ఇది తీసేయటం వల్ల, ఈ చర్మం తీసేయటం వల్ల స్త్రీ కూడా అసంతృప్తి అవుతుందండి. దానికి కారణం ఏంటంటే, ఈ ఎవరైతే ఈ లవ్ జిహాద్లో ఆడవాళ్ళు ముస్లిమ్స్ అబ్బాయిలను ప్రేమిస్తున్నారో వాళ్ళ గురించి ముఖ్యంగా ఇది తెలుసుకోండి. ఆ స్త్రీలు తృప్తి పడరు. వాళ్ళు ఎందుకు తృప్తి పడరయ్యా అంటే, ఈ పురుషాంగం ఉన్నట్లయితే, ఈ చర్మం ఉన్నట్లయితే, ఒక మగవాడికి స్పెరం అవుట్ అయ్యే టైంలో లాస్ట్ లో స్పెరం అలా బయటకు వస్తున్నప్పుడు ఇక్కడున్న స్కిన్, ఈ పురుషాంగం మొత్తం కూడా అలా కొంచెం లావ్ అవుతుంది అనమాట. దానివల్ల స్త్రీకి భావప్రాప్తి కలుగుతుంది. అందుకని చెప్పి ముస్లిం అబ్బాయిలను ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు. ముస్లిమ్స్కి ఉండదు, ఇటు అమ్మాయిలకు కూడా ఉండదు. ఎందుకంటే లాస్ట్ స్పెరం అవుట్ అయిపోయినప్పుడు అది కొంచెం అలా ఉబ్బుతుంది. లాస్ట్ ఉబ్బినప్పుడు ఆ స్త్రీ యొక్క భావప్రాప్తి తెలుస్తున్నాడు, ఓహో ఇది స్పెరం అవుట్ అయింది, తనకి ఒక అవగాహన వస్తుంది. అందుకే ముస్లిం స్త్రీలు కానీ ముస్లిమ్స్ పురుషులు కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏ విషయంలో ఉండదండి. సెక్స్ అనే కాదు, ఈ సెక్స్ విషయంలో లేకపోవటం వలన అందుకే దీదీ చెప్తా ఉంటారు, కడుపుతో ఉన్నా సరే వాడు మూడొస్తే వేయాలి, కడుపులో లేకపోయినా వేయాలి, నోట్లో అయినా పెట్టించుకోవాలి. ఇలా ఎందుకు చెప్తా, వాళ్ళు ఎందుకు ఇంత నీతి దిగదారాడు? వాడి కామనాడు లేవు అక్కడ, వాడి స్పర్శ తెలియట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ కామనాడు వాడికి మొద్దుబారిపోవటం వలన వాడికి తృప్తి అనేది కలగదు. ఇంకొకటి, వాడు హస్తప్రయోగం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ ముందున్న చర్మం లేదండి, వాడు ఏం చేయాలి? హ్యాండ్ ఇక్కడ మాత్రమే పెట్టాలి. ఎవరు? ముస్లిం ఉత్తరకోడు హ్యాండ్ ఇక్కడే పెట్టి చేయాలి. వాడు చేసుకుంటే వాడికి దాంట్లో కూడా తృప్తి ఉండదు. ఎందుకంటే ఇక్కడ స్కిన్ ఉంటే ఆ ప్రెజర్ వచ్చి ఇక్కడ రాపిడైతే కదా వాడికి సాటిస్ఫాక్షన్ వచ్చేది. అందుకని చెప్పి కేవలం వాడు ఇక్కడ వల్ల చేసుకోవటం వల్ల వాడికి సాటిస్ఫాక్షన్ రాదు. అదే ఇక్కడ చర్మం ఉంటే ఆ చర్మం వచ్చి పైకి కిందకి తగలడం పురుషుడు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకే ప్రపంచం ఉన్న ముస్లిం అనేవాడికి తృప్తి అనేది ఉండదు అసలు. వాడికి ఏ పనిలోనైనా తృప్తి ఉండదు అసలు. ఎందుకంటే ఫస్ట్ దీంట్లోనే వాడికి తృప్తి ఉండదు. అందుకే మహమ్మద్ గారు మేకను దెంగటం, లేకపోతే ముసలోళ్ళని దెంగటం, చిన్నపిల్లలను దెంగటం వంటి పనులు చేశాడు మహమ్మద్ గారు. గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరైనా లవ్ జిహాద్ గురైన అమ్మాయి, సరే లవ్ జిహాద్ బాగా నచ్చాడు చేసుకుంటానంటే దీనికి ఒక మార్గం ఉందండి. ఏమంటే చిన్నప్పుడే స్కిన్ తీసేశారు కదా, అయినా ఆ తొరకోడంటే నాకు ఇష్టం అండి, నేను పెళ్లి చేసుకోవాలి అన్నారు అనుకో, దీనికి ఒక మార్గం ఉందండి. తొడ ఉంటది కదా మనిషి యొక్క తొడ, ఆ తొడ నుంచి చర్మం కట్ చేసి ఈ పురుషాంగానికి మళ్ళీ అతికించవచ్చండి. అప్పుడు ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సాటిస్ఫై అవ్వచ్చు. ఇదండి డాక్టర్ గారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సుంతి చేయించుకుంటే ఇక్కడున్న కామనాడులు మొత్తం చచ్చిపోతాయి, వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు అని క్లియర్ గా చెప్పాడండి. అందుకే దేవుడు నిజంగా దీన్ని పెట్టాడండి. అల్లా గనక నిజంగా దేవుడు అయితే అసలు ఇది ఆయన కోరుకుంది సుంతి కదా, మరి అసలు ఇది పెట్టకుండా ఉంటే సరిపోయేదిగా. మరి అల్లా ఎందుకు పెట్టాడు? ఈ సుంతి చేయించుకోమని ఎందుకు చెప్పాడు? ఆయన పెడతాడు, ఆయనే కదా మనిషి సృష్టించింది. ఆ తొప్పి లేకుండా పెడితే సరిపోయేది కదా, నిజమే కదా. మరి ఎందుకు అలా ఎందుకు చేయలేకపోయాడు? అల్లా మహమ్మద్ గారు ఎందుకు రికమెండేషన్ చేయలేకపోయాడు? అయ్యా కోయించుకోలేక చూస్తున్నా, ఇక నుంచి పుట్టే పిల్లలందరికీ ఆ చర్మం తీసేసి పుట్టించవా అంటే సరిపోయేదిగా. అందుకే ఈ సృష్టి జరిగిందంతా హిందూ గ్రంథాల ప్రకారం హిందూ దేవుళ్ళు చేశారండి. ఇక్కడ కామనాడులు ఉంటాయి కాబట్టి ఆ పురుషుడు సాటిస్ఫాక్షన్ అవుతాడు కాబట్టి అందుకే మనం సుంతి చేయించుకోం. ఇక్కడంతా కూడా తడిగా ఉంటుందండి. ఈ చర్మం ఉండటం వల్ల అదంతా తడిగా ఉంటది. స్త్రీ యొక్క యోనిలో పెట్టినప్పుడు అది కనుక డ్రైగా ఉంటే వాళ్ళకి మంట పుట్టుద్ది అవతల వాళ్ళకి. అందుకే ఈ చర్మాన్ని దేవుడు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, లవ్ జిహాద్కి గురైన అమ్మాయిలందరూ కూడా మీకు సెక్స్ లో సాటిస్ఫాక్షన్ ఉండదు, అలానే వాడికి ఉండదు. అందుకే వాడు 7 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. 72 మంది కన్యలు ఉన్నా కానీ వాడి సాటిస్ఫాక్షన్ ఎందుకు అవ్వదు? మెయిన్ రీజన్ ఏందయ్యా అంటే ఇదే మెయిన్ పార్ట్ అన్నమాట. ఇదండి నేను చెప్పదలుచుకున్న అంశం ఈరోజు. ఎవరైనా స్త్రీ పురుషులు కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. అందుకే తొరకూడదు, పెళ్లి చేసుకుంటే
ఆ అమ్మాయిలు సాటిస్ఫాక్షన్ అవ్వరు. అలానే తురక అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నట్టయితే బహుశా మీరు సాటిస్ఫై అవ్వచ్చు. ఎందుకంటే అమ్మాయిల్లో వాళ్ళు ఏం చేయించుకోరు కాబట్టి యాస్టీజ్ గా మీరు సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు. వాళ్ళకి కూడా ఉంటది గోపి గారు, వాళ్ళకి నాకు కూడా తెలియదు ఫీమేల్ సార్. మెటిలేషన్ ఉంటది. అవునవును ఉంది. ఉంది. దానికి అయితే సంబంధించిన రిఫరెన్సెస్ దీది గారు ఉన్నానండి. చెప్పండి. నేను చెప్పింది ఏంటంటే అండి, ఇప్పటిదాకా ఉమ్. ఇది ఒక డాక్టర్ గారు నాకు చెప్పారు. ఆ, దీంట్లో మీకేమైనా అదే మన ప్యానల్లో ఉన్న వాళ్ళకి దీంట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా? మీరు తెలిస్తే అడగండి, నాకు తెలిస్తే చెప్తాను నేను. నాకు ఉన్నాయి సార్ చాలా సందేహాలు. మహమ్మద్ అనేవాడు మేకను ఎందుకు దెంగాడంటే బహుశా వాడికి సాటిస్ఫాక్షన్ లేక పెళ్ళాని దగ్గరగా లేకపోతే ఉంచుకున్న దాని దగ్గర వాడు మేక దగ్గరికి వెళ్ళాడని అనుమానం వచ్చింది. ఇది గారు నాకు ఇది ఆశ్లేష గారు చెప్పండి సార్. నాకున్న డౌట్ ఏంటంటే దీది గారు ఒక్క నిమిషం అండి, నాకున్న డౌట్ ఏంటంటే యాక్చువల్ గా ఈ కష్టం అనేది అంటే ఈ సాంప్రదాయం అనేది వీళ్ళది కాదు, ఇది వీళ్ళకి జ్యూస్ నుంచి వచ్చింది. యాక్చువల్ గా జ్యూస్ వీళ్ళు పాటించేటువంటి ఇదనమాట. వాళ్ళు కూడా రోజుకి 5 సార్లు జ్యూస్ కూడా ప్రార్థన చేస్తారు. అలానే ఈ సుంతి నేను అనుకోవటం ఏంటంటే అండి, మీరు చెప్పిన కారణం ఒకటి అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే అది ఎడారి ప్రాంతం, వాళ్ళకి నీళ్లు దొరకవు కాబట్టి ఆ ఇసుక రేణువులు అవన్నీ కూడా ఆ పురుషాంగపు ఆ గోప్యపు చర్మం ఉంటుంది కదా, దాని మధ్య ఈ ఇసుక రేణువులు ఇవన్నీ నిండిపోయి శుభ్రం చేసుకోక వాళ్ళకి ఆ పురుషాంగానికి సంబంధించిన క్యాన్సర్స్ పూర్వకాలంలో వచ్చి ఉంటాయి. కాబట్టి ఈ చర్మం ఉంది కాబట్టి ఇసుక రేణువులన్నీ వచ్చి ఇక్కడ దాక్కుంటున్నాయి అని చెప్పి వాటిని తొలగించుకోవాలంటే అనేసి ఈ చర్మాన్ని కట్ చేసుకోవడం ప్రారంభించి ఉండొచ్చేమోనని నా అనుమానం. అది నేను నిజమని మీరు చెప్పింది 100% నిజమండి. నేను చెప్పింది దేవుడు పరంగా చెప్పాను. అలానే స్త్రీ పురుషుల యొక్క సాటిస్ఫాక్షన్ గురించి చెప్పాను. మీరేంటంటే వాడు మహమ్మద్ గాడికి వాడి యొక్క దాంట్లోకి ఇసుక పోయి అక్కడ ఉన్న ఆ ముస్లిమ్స్ అందరికి ఇసుకలు పోయి వాళ్ళు స్నానాలు చేయక నీళ్లు లేక నానా మట్ల గుడిచారు. వాళ్ళ తొట్టెలన్నీ కూడా బూజులు పట్టిపోయి ఉంటాయి, దాంట్లో సందేహం లేదు. కాబట్టి వాళ్ళు కోయించుకోవడానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. నిజమండి, వాళ్ళు కోయించుకోవడానికి ఎందుకు అలవాటు పడ్డారు? వాళ్ళకి నీళ్లు దొరకవు, వాళ్ళకి నీళ్లు దొరకవు అక్కడ. కాబట్టి వాడి తొప్పెళ్ళంతా పాచి పట్టిపోయి లోపలంతా పురుగులు పట్టిపోయి అవటం వల్ల వాళ్ళు కోయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకండి నేను చెప్తున్నాను, లవ్ జిహాద్ గురైన అమ్మాయిలందరికీ కూడా ఇదే విషయాన్ని చెప్పండి. మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు, వాడు నీతోనే కాదు 10 మంది కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటాడు అని చెప్పి ఈ విషయాన్ని ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయండి. ఇదండి నేను చెప్పదలుచుకున్న అంశం ఈ రోజు కూడా. అందుకని చెప్పండి సార్. మీలో నాకు ఒక సమరం కనిపించాడండి ఈ రోజు మాత్రం. లేదండి, నాకు డాక్టర్ గారు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఆశ్చర్యపోయాను చూసి. నిజం అది కరెక్టే. కామనాడులు ఎక్కడుంటాయి? పురుషాంగం ముందుంటాయి. ఈ పురుషాంగం మొత్తం ఉండవు కదా కామనాడులు. అవునండి. వాడికి ఇప్పుడు ఇదంతా మొద్దు బారిపోయింది అనుకోండి, ముందర పార్ట్ అంతా, వాడికి సాటిస్ఫాక్షన్ ఎలా కలుగుద్దండి? ఒక్కసారి ప్రేక్షకులందరూ కూడా ఆలోచించుకోండి. అది కాకుండా ఆ సెక్స్ చేస్తున్నప్పుడు లోపల పెట్టి ఊపుతున్నప్పుడు ఆ స్పెరం వచ్చే టైంలో అది ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అవుద్ది అనమాట. అప్పుడు స్త్రీకి భావప్రాప్తి కలుగుద్ది. అంటే ఎక్స్టెన్షన్ అంటే కొంచెం ఆ స్పెరం అట్లా బయటికి రాగానే ఇది కొంచెం అట్లా ప్రెషర్ పెరుగుద్ది అనమాట. ఆ పెరిగినప్పుడు ప్రెషర్ లోపల ఏర్పడి కొంచెం తనకు కూడా తెలుస్తుంది, ఓహో అవుట్ అయిపోయిందని చెప్పి. ఇదండి, అది ముస్లిమ్స్ లో తెలియదండి. అందుకే స్త్రీ కూడా అక్కడ తృప్తి పడదు అక్కడ, ఎందుకంటే అట్లా ఎక్స్టెన్షన్ అవ్వదు. అక్కడ పై చర్మం ఉంటది కదా, ఆ పై చర్మం వెనకగా అన్నప్పుడు కొంచెం అలా అవుట్ అయినప్పుడు కొంచెం లావుగా వస్తుంది అనమాట. అప్పుడు స్త్రీ సాటిస్ఫాక్షన్ అవుద్ది. అందుకే హిందువులు అందరూ కూడా చాలా హ్యాపీగా కాపురాలు చేసుకున్నారు. ముస్లిమ్స్ అందుకే కాపురాలు హ్యాపీ ఉండదండి. వాళ్ళకి హ్యాపీ ఉండదు, స్త్రీకి ఉండదు, పురుషుడికి ఇద్దరికి ఉండదండి. పురుషుడికి ఎలా ఉంటదండి? కామనాడులు మొత్తం చచ్చిపోతే అక్కడ. ఇక్కడ గోపి గారు మీలో కొత్త కోణాన్ని అవునండి, ఇది ముస్లిమ్స్ ఇక్కడ ఎవరు పెట్టారు, గోపి గారు మీలో కొత్త కోణాన్ని చూస్తున్నారని. అవునండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఒక సైన్స్ పరంగా చెప్పాను కానీ ఇంకా వేరే ఏం లేదండి. ముస్లిమ్స్ యొక్క ఆ ముండా కొడుకుల్ని ఎవరైతే హిందూ స్త్రీలు చేసుకుంటారో వాళ్ళు సెక్స్ లో తృప్తి పొందరు. ఇది నా ఫైనల్ స్టేట్మెంట్ అండి. దీని మీద ఎవరైనా డిబేట్కి వచ్చేవాళ్ళు రండి. నేను అందుకే చెప్పాను, ఈ ముందు పురుషాంగం యొక్క కామనాడులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కామనాడులు అంగం అంతా ఉండవు, పురుషాంగం ముందర మాత్రమే ఉంటాయి. అది మొద్దు పారిపోతే వాడికి సాటిస్ఫాక్షన్ ఎలా కలుగుద్దండి? మేకని దెంగ కుక్కని దెంగకుండా వాళ్ళ అమ్మను కూడా దెంగుతాడు, రేపు పొద్దున అత్తగారిని కూడా దెంగుతాడు తురకోడు. నాకు ఇంకా పెళ్లి కాలేదండి, ఇదంతా నాకు డాక్టర్ గారు చెప్పారని చెప్పి. అందుకనే బ్రహ్మచారి గారు గోపి గారు బాగా తెలుసుకున్నారంటే నాకు తెలియదండి. యాక్చువల్ గా ఒక RSS డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు, ఇదంతా కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. 72 మంది కన్యలను దెంగినా కానీ ఈ ముస్లిం తురకోడికి సాటిస్ఫాక్షన్ అవ్వదండి. ఇది 100% రాసిస్తా.
చెప్పండి సార్, చెప్పండి. మరి అలాంటప్పుడు అసలు మరి 90 ఏళ్ల వయసులో 100 ఏళ్ల వయసులో యెహోవా అబ్రహాంతో ఎందుకు చేయించాడండి ఈ పని అసలు? అదే అబ్రహం కూడా ఏం చేయలేకే కదండి, యెహోవా తర్వాత సారా అంటే- గర్భద్వారాలు తెరిచింది, ఏం చేయలేకే కదా. కాదండి, నా డౌట్ ఏంటంటే అండి, ఒక్కరితో వదల మొత్తం అందరం చేసుకోమన్నాడుగా, ఏదో పగబట్టాడు వాళ్ళ మీద అయితే. సార్ మీరు గుర్తుపెట్టి సార్ ఇప్పుడు కాదు నేను సార్. చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా సార్? ఆ డాక్టర్ గారు అది నేను చెప్పడం అంటే డాక్టర్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. హస్తప్రయోగం చేసుకునే విషయంలో కూడా ముస్లిమ్స్ తృప్తి ఉండదు, ఈ తురకోళ్ళకి తృప్తి ఉండదు. హస్తప్రయోగం చేసుకునే విషయంలో హిందువులకు మాత్రమే తృప్తి ఉంటది. ఇది కూడా చెప్పాడండి ఆయన. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓరు నీ అమ్మ ఇన్నాళ్ళు నాకేది లేదు అంటే, ఆయన లవ్ జిహాద్ సంబంధించి కేసులు చూస్తుంటాడంటండి. ఆడపిల్లకి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడట డాక్టర్ గారు, ఇదమ్మా పరిస్థితి, నీ లైఫ్ లో తృప్తి అనేది ఉండదు, నీకు వాడికే ఉండదు, నువ్వు చేసుకుంటే నీ బతుకు నాశనమే అని చెప్పాడు. నీకు మంట తప్ప ఉపయోగం ఉండదు, తృప్తి అనేది ఉండదు నీకు, వాడిది అంతా మొద్దు బారిపోయి ఉంటది, పెట్టంగా నీకు మంట పుట్టుద్ది. అదే ఆ స్కిన్ ఉందనుకోండి, అది తడితడిగా ఉంటది, లోపల తడితడిగా ఉండటం వల్ల ఏంటంటే స్మూత్ గా వెళ్తుంది లోపలికి. ఇదండి. దీనికి ఎవరికైనా డౌట్లు ఉన్నా ప్రేక్షకులు లాస్ట్ లో తీసుకుంటానండి. దీది గారు వచ్చారు. దీది గారు మీరు లైవ్ చూసారండి మాదేమన్నా? ఇప్పుడే నేను చూస్తున్నానండి, స్టార్ట్ అయింది అదే, కదా అదే. మీది. అదే లింక్ కూడా ఇచ్చాను. వచ్చినందుకు ధన్యవాదములండి. అసలు ఏంటండి నిజంగా మహమ్మద్ అనే, సరే ఇంకెవరైనా డౌట్లు ఉన్నాయా అండి ఏమన్నా? మన గురువు గారు కానీ కాపరి గారు అండ్ కిరణ్ గారు, ఆశ్లేష గారు, అయిపోయిందా సార్? ఇంకా మనం దీది గారి టాపిక్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం సార్. దీది గారు, మా అందరి డౌట్ ఏంటంటే, మహమ్మద్ మేకని వేసాడు, సెక్స్ చేశాడు అన్నారు కదా. అవునండి. అసలు అది ఎంత మటుకు నిజం? అంటే మేకతో ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన? అంటే దేవుడు, ఇప్పుడు మహమ్మద్ అంటే ఎవరండి? ప్రవక్తే కదా, అల్లాతో నడిపిస్తున్న ప్రవక్తేనా, ఇంకా వేరే అవునండి, అల్లాతోనే డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకున్న ఏకైక వ్యక్తి మొహమ్మదేనండి. గ్యాప్ లో ఒక బ్రోకర్ ఉంటాడు, జిబ్రాయిల్ అండి. ఓకే. ఓకే. అంటే మహమ్మద్ అనేవాడు అల్లాతో మాట్లాడతాడండి డైరెక్ట్ గా, అబ్రహం లాగా? కాదండి, మధ్యలో జిబ్రాయిల్ గాడు ఉంటాడండి, మధ్యలో గ్యాబ్రియల్, అదే ఏంజెల్ మన నార్మల్ భాషలో అన్నమాట. సో ఇదండి, తనొక ప్రవక్తగా మనం చెప్పుకోవాలి అని అంటే, ఖురాన్ చాప్టర్ 3 ఆయత్ నంబర్ 40 పరంగా అయితే తను ఒక నా మెసెంజర్ అని చెప్తాడండి అల్లాగాడు. అండ్ ఒక విషయము క్లియర్ అయిపోవాలి. అయ్యో, మ్యూట్ లోకి వెళ్ళారు దీది గారు, మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. నేను ఇయర్ ఫోన్స్ టచ్ చేసేసరికి నేనేంటున్నానంటే, మొహమ్మద్ మరియు అల్లా రెండు ఒకళ్ళే. ఇదో క్లారిటీ ఉండాలండి ప్రతి ఒక్కళ్ళకి. ఈ రెండు సెపరేట్. అండ్ రెండోది, ఇక్కడ ఒక క్యారెక్టర్ మధ్యలో ఉన్నది ఈ జిబ్రాయిల్ కూడా. ఈ ముగ్గురు అన్ని ఒకటే వ్యక్తి. మహమ్మద్ యొక్క మొగ్గ కోసము, తన కోసం ఒక క్రియేట్ చేసుకున్న ఇది మతం అండి. పూర్తిగా ఒక మొగ్గతో మొదలవుతుంది, మొగ్గతోనే ఎండ్ అవుతుందండి. కావాలంటే మీకు సింపుల్ గా చెప్తాను. భూమి మీద ఏమో కాఫీర్ల ఆడవాళ్ళని చెరచడానికి ఎన్నో ఆయత్లండి. ఖురాన్ నిండా మొత్తం సెక్స్ స్లేవర్ కి సంబంధించే ఉంటాయి. అండ్ రెండోది, మనం మాట్లాడితే ఒకటి మేక పలానా మాట్లాడుతున్నాం, అదొక క్లారిటీ ఇచ్చేస్తాను. ఇవ్వండి. సూరా మోమినూన్ నిజంగా వేసాడండి? ఒకసారి ఆ రిఫరెన్స్ కూడా చూపించండి, ప్రేక్షకులందరూ కూడా చూస్తారు. అంటే ఒక ప్రవక్త అయ్యండి మేకతో సెక్స్ చేయడం ఏంటి అని అనుమానం రాలేదు అంటే, ఈ ముస్లిమ్స్ దీని గురించి ఎక్కడ డిస్కస్ చేయరా అండి? సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. మళ్ళా మిగతా వీడియో తర్వాత ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను నేను. సో చూస్తుండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్.